ఎవరైనా సరే వాళ్ళ వంశంలో 7 తరాల్లో మరణించిన వారికి తర్పణాలు ఇవ్వకపోయినా, పిండ ప్రదానాలు చేయకపోయినా, మరణించిన వాళ్ళ ఆత్మ శాంతించకుండా భూమి మీదే ఉంటుంది. ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. దీన్నే పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి 7 తరాల్లో ఎవరికైనా చేయాల్సినటువంటి పిండ ప్రదానాలు చేయకపోయినా, తర్పణాలు ఇవ్వకపోయినా, అలాగే పెద్దల్లో ఎవరికైనా సడన్ డెత్తులు ఉన్నా, ఆకస్మికంగా మరణించిన, సూయిసైడులు చేసుకున్న, ఆత్మహత్యలు చేసుకున్న పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. ఏదైనా కోరిక తీరకుండా పెద్దల్లో ఎవరైనా మరణించినా కూడా పితృదోషాలు, పితృశాపాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పితృదోషాలు, పితృశాపాలు వచ్చినప్పుడు వాటి ఫలితం ఎలా ఉంటుంది? పితృదోషం కంటే పితృశాపం చాలా పెద్దది. పితృశాపం ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పితృదోషం, పితృశాపం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. పెళ్ళి జరిగినా